ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రి కాలపు వాక్య ధ్యానములోనికి ఆహ్వానించున్నాను. పరిశుద్ధ లేఖన భాగములను మనము చదివినట్లయితే, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగములను మనము గమనించినట్లయితే, దేవుని ఎడల నమ్మకమైన వారికి ఆశీస్సులు సమృద్ధిగా మరియు దీవెనలు మెండుగా కలుగుతాయని వాక్యము స్పష్టముగా తెలియజేస్తున్నది. ప్రియులారా, గొప్పగా డబ్బు సంపాదించి గొప్ప పదవులు కలిగి ఉంటే జీవితంలో విజయం సాధించినట్లేనని అంటారు. చాలామంది దృష్టిలో జీవితంలో విజయం సాధించడం అంటే ఆర్థిక, ఉద్యోగ లేదా విద్య వంటి రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ జీవితంలో విజయం సాధించినట్లేనని చెబుతారు. కానీ శోధనలు, హింసలు, పరీక్షల మధ్య క్రీస్తు మీద నమ్మకముంచాలి తప్ప ఆయనను విడిచిపెట్టకూడదు. కానీ అసలు విజయవంతమైన జీవితం ఏదంటే డబ్బు, హోదాతో కూడిన జీవితం కాదు గాని దేవుని ఎడల నమ్మకముతో కూడిన జీవితమే. ప్రియులారా, ఎవరిలో ఎంత నమ్మకం ఉందో ప్రభువే తన తీర్పులో విశ్లేషిస్తాడు. క్రీస్తు యొక్క తీర్పు జరుగు సమయములో బలా నమ్మకమైన మంచి దాసుడా లాంటి యేసు యొక్క అధిక ప్రశంసలు మరియు అందమైన బహుమతులు అందుకోవడానికి మూల సూత్రం విశ్వాసుల యొక్క నమ్మకమే. ప్రియులారా, తన మీద నమ్మకము ఉన్నవారిని ప్రభు ఎంతగానో ఇష్టపడతాడు. విశ్వాసుల యొక్క విశ్వసనీయత యేసుకు ఎంతో విలువైనది. దేవుని మీద నమ్మకముంచిన జీవితమే విజయవంతమైన జీవితం. ప్రియులారా, చనిపోయే అంతవరకు తనపై నమ్మకముంచాలని ప్రభు సెలవిచ్చున్నాడు. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అన్న వచనము ప్రకారం, ప్రియులారా, మరణము వరకు నమ్మకముగా ఉన్న సౌలుకు దేవుడు జీవ కిరీటాన్ని ఇచ్చాడు. జీవితంలో రానున్న శ్రమలను గురించి భయపడవద్దని, సాతాను మనలో కొందరిని చెరసాలలో వేస్తాడని, ఇది మన నమ్మకానికి ఒక పరీక్ష అని, మరణానికి కూడా భయపడకుండా విశ్వాసముతో ఉండాలని, అప్పుడే దేవుడు మనకు జీవ కిరీటాన్ని ఇస్తాడని పరిశుద్ధ లేఖన భాగములు సెలవిచ్చున్నవి. ప్రియులారా, కొద్దిపాటి విషయాల్లో కూడా నమ్మకముగా ఉన్నవారిని ప్రభు అనేకమైన వాటిపై నియమిస్తాడని వాక్యములో చెప్పబడి ఉన్నది. ప్రియులారా, ఈ రోజుల్లో చిన్న చిన్న విషయాల్లో కూడా కొంతమంది క్రైస్తవులు నమ్మకాన్ని కోల్పోతున్నారు. అది మంచిది కాదు. ఈ భూమిపై మనము దేవుని కోసం సేవ చేసిన తీరుకు ఫలితం రాబోయే యుగాలకు విస్తరిస్తుంది. దీనికి బహుమతి నిజంగా ఘనంగా ఉంటుంది. రాబోయే కాలములో దేవుని రాజ్యములో నమ్మకం, బాధ్యత, ఘనతలతో కూడిన పదవులు యేసు ప్రభుతో ఆనందములో వంతు కలుగుతాయి. ప్రియులారా, ఒక దేశపు రాజుకు ఒక కోరిక కలిగింది. తన పొరుగు దేశపు రాజులను, అధికారులను పిలిపించి గొప్ప విందు చేయాలని, వాళ్ళను సంతోషపరచాలని, ఆ ఉపచారణ శ్రేష్టమైన దానిగా ఉండాలని, విశేషముగా తాను ఇచ్చే టీ రుచి దానిలో పాల్గొనే వాళ్ళందరూ తమ దేశమునకు తిరిగి వెళ్ళినా కూడా దాని రుచిని తిరిగి గుర్తు చేసుకునేవారిగా ఉండాలని ఆశించాడు. తన భవనములో గల టీ వాసన తక్కువగా ఉన్నట్లు తలంచి దేశంలోనే గొప్ప టీ కుండ తయారు చేస్తున్న వాళ్లను కనుక్కోమని తమ సైనికులకు ఆజ్ఞాపించాడు. రాజు కూడా మారువేషములో టీ కుండ కొరకు తమ సైనికులతో బయలుదేరాడు. దీంట్లో కూడా తృప్తి లేకపోవడం వలన మిక్కిలి నిరుత్సాహముతో
ఒక చిన్న గ్రామంలో చెట్టు కింద ఉన్న టీ కొట్టును చూసి టీ కొరకు అక్కడ ఆగాడు. ఆ యవ్వనస్తుడైతే తనను వెతుక్కుంటూ వచ్చినది రాజభవనములోని మనిషిలే అని గ్రహించుకున్నాడు. కాని తన యొద్ద చాలినంత టీ కుండ లేకపోవడం చూచి ఆలోచించాడు. అయినప్పటికీ ఈ అవకాశాన్ని వాడుకుంటే తాను జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళగలను అని గ్రహించిన వాడుగా తమ తోటలోనికి వెళ్ళి కొన్ని వస్తువులను తీసుకొని వచ్చి టీని తయారు చేశాడు. వచ్చిన వాళ్ళకిచ్చాడు. దాని యొక్క రుచి, సువాసన శ్రేష్టమైనదిగా ఉండుట రాజు గ్రహించి సంతోషించి ఆయనను అడిగినప్పుడు కొంత మాత్రమే ఉండునట్లు గులాబీ పువ్వులను, ఆరెంజ్ తొక్కలను సరియైన మోతాదులో కలిపి ఆ టీ తయారు చేసినట్లు చెప్పాడు. తనకు దొరికిన అవకాశాన్ని, తన దగ్గర ఉన్న వాటిని సరిగ్గా వినియోగించుకున్నట వలన విందులో మాత్రమే కాదు, భవనములో ఆయనకు మంచి పని దొరికింది. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగాల్లో కూడా అబ్రహాము దేవుని యందు నమ్మకమైన మనస్సుతో ఉన్నాడు కనుకనే తన ఒకే ఒక కొడుకు ఇస్సాకును దేవునికి బలిగా ఇవ్వడానికి వెనక్కి తీయలేదు గనక దేవుడు అబ్రహామును దీవించాడు. అబ్రహాము సంతానాన్ని తన వాగ్దానము ప్రకారము వృద్ధి చేసి లెక్కకు ఆకాశ నక్షత్రాల్లాగా, సముద్ర తీరము ఇసుక రేణువులలాగా చేశాడు. అబ్రహాము సంతతి వారు శత్రువుల దేశాలను స్వాధీనము చేసుకున్నారు. అబ్రహాములో నుండి వచ్చిన యేసు మూలముగా సర్వ ప్రపంచములోని ప్రజలందరూ ఆశీర్వదించబడ్డారు. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా అనేక సమయాలలో దేవుడు మనకిచ్చిన కుటుంబము, ధనము, పదవి, ఆస్తులు, తెలివితేటలు, తలాంతులు వీటన్నిటి గురించి సంతోషించకుండా, తృప్తి చెందకుండా, దేవుని కొరకు వాడకుండా మనలో ఉన్న లోపాలను తలంచుకుంటూ చింతిస్తూ ఉంటాం. కొందరు దేవుడు నాకు ఇలాంటి మేలు చేసి ఉంటే ఇంత ఇచ్చేవాడిని, అంత ఇచ్చేవాడిని, దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసేవాడిని అని కూరగాయల బేరమాడుతూ ఉంటారు. అలా కాదు ప్రియులారా, మనకు దేవుడిచ్చిన కొంచెములో మనము యథార్థముగా ఉండి యథార్థముగా వాడుతున్నప్పుడు ఖచ్చితముగా ప్రభు మనలను దీవిస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎలాంటి మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నా యేసు పట్ల నమ్మకముగా ఉన్నవారే ఖచ్చితముగా తగిన ప్రతిఫలము పొందుతారు. మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటమిచ్చేదనని తన బిడ్డలతో యేసు చెప్పిన ఈ మాటలని ఎన్నడూ కూడా మర్చిపోకండి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. కాబట్టి ప్రియులారా, పరిస్థితులన్నీ మన చేతుల్లో ఎల్లవేళలా ఉండవు, కానీ వాటితో ఎలా వ్యవహరిస్తామన్నది మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా యేసు క్రీస్తు పట్ల నమ్మకముగా ఉండండి. అప్పుడు మీరు ఖచ్చితంగా తగిన ప్రతిఫలం పొందుతారు. దేవుడు మిమ్మల్ని ఇప్పుడు ఎల్లప్పుడూ మెండుగా ఆశీర్వదిస్తాడనే నమ్మకాన్ని కలిగి ఉండండి. ఇదే అసలైన విజయ రహస్యం. అటు రీతిగా మన జీవితాలను సిద్ధపరుచుకుందాం. అట్టి కృప, ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినుచున్న మీకును, మీ కుటుంబమునకును, మరియు మీ ప్రియులగు వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్లకాలము దయచేసి మిమ్మల్ందరినీ ఆయన తన శక్తి కలిగిన రెక్కల చాటున భద్రపరిచి సంరక్షించి కాపాడునుగాక. ఆమెన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి, మీ శక్తి కలిగిన నామమునకు స్తుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేయుచున్నాం. దేవా, గడిచిన దినమంతా మా పనులలోనూ ప్రయాణాలలోనూ మీరు మాకు తోడుగా ఉండి ఈ క్షణము వరకు మమ్మలందరినీ మీ కృపగలిగిన రెక్కల చాటున సురక్షితముగా భద్రపరిచి సజీవులనుగా ఉంచినందుకే మీకే కృతజ్ఞత వందనములను తెలియజేయుచున్నాం. దేవ, వినిన వాక్యాన్ని బట్టి మీకే కృతజ్ఞత వందనాలు. అయా, మేమును వాక్యానుసారమైన జీవితము జీవిస్తూ దేవా, నీవు మాకిచ్చిన ప్రతి తలాంతును మీ పరిచర్య నిమిత్తం వాడబడుటకు మాకటువంటి కృపను దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, మీ పరిచర్య చేయడానికి
ఫలితం ఆశించేవారిగా మేముండకుండా ప్రతి విషయంలో మీకు నమ్మకముగా జీవిస్తూ మెండైన దీవెనలు పొందుకునే బుద్ధి, జ్ఞానం మాకు దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, ధనాపేక్ష నుండి, దురాపేక్ష నుండి మమ్మల్ని విడిపించి విశ్వాసములోను, వాక్యము చదువుటలోనూ అపేక్ష కలిగి ఉండే ధన్యకరమైన జీవితాన్ని అనుగ్రహించుమని వేడుకొనుచున్నాం. దేవా, మమ్మల్ని దీవించు దేవుడవైన మీ పరిచర్యను చేస్తూ అనేకులకు మీ ప్రేమను ప్రకటించే వారిగా ఉండుటకు అటువంటి గొప్ప కృపను మాకు దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ప్రాముఖ్యముగా ఈ సమయంలో జపాన్ దేశంలో ఉన్న పరిస్థితులన్నిటి కొరకు మరొక మారు నీ పాద సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలను చేయుచున్నాం. అయ్యా, అక్కడున్నటువంటి పరిస్థితులను చక్కబరచండి. నిరాశ్రయులుగా మారిన ప్రతి బిడ్డను మీ కృపలో భద్రపరిచి కావలసిన సహాయము బిడ్డలకు అందులాగున ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకోండి నాయనా. బిడ్డల ప్రయాణంలో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణము బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కరోనా వ్యాధి చేత బాధింపబడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం. దేవా, ప్రత్యేకముగా బిడ్డలందరినీ ఈ రాత్రి జ్ఞాపకము చేసుకుని మీ పరిశుద్ధమైన హస్తముతో ముట్టి సంపూర్ణ స్వస్థతను బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, కరోనా వ్యాధి మా గుడారాల దరి చేరకుండా మా చుట్టూ మీ కంచె వేసి బిడ్డలందరినీ మీ కృపలు క్షేమముగా భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు చేస్తున్న వ్యవసాయాన్ని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. అయ్యా, పరీక్షల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. దేవా, బిడ్డలందరినీ మీ జ్ఞానము చేత నింపి వారు వ్రాసే ప్రతి పరీక్షలో బిడ్డలకు విజయము దయచేయమని వేడుకొనుచున్నాం. అయ్యా, ఉద్యోగాలు లేక ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకము చేసుకుని వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలీకృతము చేసి ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేసి నీ బిడ్డలందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించుమని వేడుకొనుచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచండి. అయ్యా, సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్న సంతానము లేక కన్నీటితో మీ పాద సన్నిధిలో మోకరించి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని రాత్రి తెరిచి బిడ్డల దుఃఖాన్ని సంతోషంగా మార్చమని వేడుకొనుచున్నాం. దేవా, ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిపోయి మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి కుటుంబంలో నుండి ప్రతి ఆర్థిక లేమిని తీసివేయమని వేడుకొనుచున్నాం. దేవా, నూతన గృహాల కొరకు ఆశ కలిగి ఉన్న ప్రతి బిడ్డ కోరికను నెరవేర్చండి. దేవా, వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. అయ్యా, రాత్రి బిడ్డలందరినీ ప్రత్యేకముగా జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. అయ్యా, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు కూడా కావలసిన సహాయము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఎంతో మంది బిడ్డలు నిరాశ్రయులుగా ఉన్నారు. వారందరినీ జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచండి. ప్రాముఖ్యముగా నా తండ్రి, ఈ చల్లటి కాలములో నా తండ్రి అధికమైన చలి ద్వారా ఇబ్బందులు పడుతున్న నా తండ్రి చిన్న బిడ్డలను వృద్ధులను జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని వేడుకొనుచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించునగా మా గృహాల చుట్టూను, మా ప్రియుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను ప్రతి అంధకార శక్తుల నుంచి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి మమ్మలందరినీ ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.